2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. శని గ్రహ స్థాన మార్పు అనేది జరగబోతున్నది. అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక శని ఒక సంచారం ఉన్నదో దీని వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏలనాటి శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఏలనాటి శని ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటుంది? చాలామందికి ఏలనాటి శని సమయంలోనే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా జరిగి ఉంది. నేను చాలామందికి చూశాను. ఎందుకు ఏలినాటి శని జరిగినప్పటికీ కూడా దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే, దశాభుక్తి కనుక మీకు మంచి ఒక దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు రావు. మరియు మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అష్టకవర్గ బిందువులు శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ రాశిలో మీ జన్మజాతకంలో శని గ్రహము ఎన్ని బిందువులు ఇచ్చారు? ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఇట్ విల్ ఫేస్ ట్రబుల్స్ ఉంటుంది. ఏ 1 బిందువు ఇచ్చి ఉంటే, 0 ఇచ్చి ఉంటే చాలా ట్రబుల్స్ ఉంటుంది. ఏ 4, 5, 6, 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు ఇచ్చి ఉంటే ఆయన అక్కడ ఇబ్బంది ఎక్కువ పెట్టాడు. తర్వాత దశా పీరియడ్, ఈ ఏలాంటి శని సమయం అంటే ఏలాంటి శని పీరియడ్లోనే ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శని బలహీనపడి ఉంటే, ఆ దశ ఏర్పడుతూ ఉంటే ఇక్కడ ఏలనాటి శని, తర్వాత శని మహాదశ చాలా వరస్ట్ కండిషన్ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి రెమెడీస్. నేను ఇంతవరకు కూడా ఏ జెమ్ స్టోన్ కానీ ఏ రుద్రాక్షి కానీ ప్రిఫర్ చేయను కూడా. ఓకే అండి, ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయో ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు ఉన్న సమయము లాభస్థానంలో శని యొక్క సంచారము. ఈ లాభస్థానంలో శని యొక్క సంచారము కామన్గా పాపగ్రహాలకి 3వ స్థానము, 6వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానంలో వాళ్ళు యోగిస్తారు అని మనకి తెలుసు ఆల్రెడీ. బట్ వాళ్ళు ఆ ప్లేస్లో ఎంతవరకు మనకి శుభ ఫలితాలని పూర్తిగా ఇస్తున్నారా, లేదా ఆ ఫలితాలు కొద్దిగా తగ్గుతున్నాయా, అవి ఎలా తెలుసుకుంటామంటే అష్టకవర్గ బిందువులు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడు అవుతాడు శని, రాజయోగకారకుడు, నవమాధిపతి, దశమాధిపతి, లాభస్థానంలో సంచారము. చూడండి, ఇంకోటి చెప్తున్నాను, మీ జాతకంలో ఒకసారి చెక్ చేసుకోండి. నవమాధిపతి గనక లాభస్థానంలో ఉన్నట్లు కనుకైతే, బలిష్టంగా ఉన్నట్లు కనుకైతే వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు. అదే అష్టమాధిపతి లాభస్థానంలో ఉంటే డబ్బు అనేది విపరీతంగా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ చేతిలో డబ్బు అనేది నిలకడ ఉండదు. అదే నవమాధిపతి లాభస్థానంలో ఉంటే లక్ష్మీ కటాక్షం అని తెలుస్తుంది. సో ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి ఈ పీరియడ్ ఏదైతే ఉందో 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు ఉన్న సమయము, ఈ శని ఒక లాభస్థానంలో సంచారం ఏదైతే ఉందో మీకు జాబ్లో అనేది అభివృద్ధి ఉంటుంది. అంటే జాబ్ వెతుకుతూ చాలా ఇబ్బందులు, స్ట్రగల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఒక సమయంలో మంచి జాబ్ రావడానికి అవకాశాలు ఉంటుంది. తర్వాత ఆ జాబ్లో వీళ్ళు ఎంత శాలరీ తీసుకోగలరు, అది అష్టకవర్గ బిందువుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. తర్వాత దశాభుక్తి, తర్వాత బిజినెస్లో అది మెకానికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, స్క్రాప్ బిజినెస్ కావచ్చు, లేదా పెయింటింగ్ బిజినెస్ కావచ్చు, లేదా మార్బల్ స్టైల్స్ బిజినెస్ కావచ్చు, లేదా హుడన్ బిజినెస్ కావచ్చు, లేదా ఈ బొగ్గు బిజినెస్ కావచ్చు. ఇలాంటి ఒక బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్లో చాలా లాసెస్ ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఈ ఒక సమయంలో వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఆ ఒక బిజినెస్లో మళ్ళీ సక్సెస్ అవ్వడము, కొద్దిగా లాభం రావడము, మంచి ప్రాఫిటబుల్గా ఉండడం అనేది జరుగుతున్నది. ఒకవేళ ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళకి
శని మహాదశ గనక జరుగుతూ ఉంటే ఆ ఒక ఫలితాలు అనేది రెట్టింపు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మంచి ఫలితాలు ఏర్పడుతాయి అని అర్థం. అంటే మీ జాతకంలో చూసుకోండి, మీన రాశిలో శని 5, 6, 7 బిందువులు ఇచ్చి ఇప్పుడు అక్కడ ట్రాన్సిషన్ జరుగుతూ ఉంది. ఇంటికి వెళ్తున్నాడు. 5, 6, 7 బిందువులు ఇచ్చాడు. తర్వాత శని మహాదశ జరుగుతున్నది. మీ జాతకంలో శని కూడా బలిష్టంగా ఉన్నాడు. ఫెంటాస్టిక్ రిజల్ట్ అండి. మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. అదే శని గనక 2, 3 బిందువులు ఇచ్చి లేదా ఒక 1 బిందువులు ఇచ్చి దశాభుక్తి గనక బలహీనపడిన ఒక గ్రహదశ జరుగుతూ ఉంటే ఫలితాలు అనేది 30% మాత్రమే ఉంటుంది. అంటే ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది అని అర్థం. అయితే ఈ లాభస్థానంలో శని వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అష్టకర్గ బిందువులు, తర్వాత మీ దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి. తర్వాత ఈ సమయంలో కొద్దిగా లేజినెస్ ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత పంచమ స్థానంలో దృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచన విధానం కూడా మీకు మారే అవకాశాలు ఉంటాయి. సో సంతానం విషయంలో కూడా కొద్దిగా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే శని యోగకారకుడు దృష్టి పడుతుంది కాబట్టి మంచి ఆలోచన విధానంతో మంచి లైఫ్ లీడ్ చేస్తూ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదే వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో, అంటే శని ఇప్పుడు లాభస్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. పంచమ స్థానంలో ఏ సూర్యుడో ఏ కుజుడో ఉంటే అది ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా మీరు చెక్ చేసుకోండి. మొత్తానికి ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ దశాభుక్తి, అష్టకర్గ బిందువులు, ఆయన ఏ దృష్టిలు చూస్తున్నాడో ఆ రాశుల మీద వేరే వాళ్ళ శత్రు గ్రహాలు ఉండరాదు. ఏ సూర్యుడో కుజుడో ఉంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి సో పరిహారాలు ఏం చేసుకోవాలి? వికలాంగుల ఆశ్రమాలకి వెళ్ళి మీకు తగిన సహాయ సహకారాలు అందించండి. వాళ్ళకి చిన్నపాటి ఏదో ఒకటి సైకిల్లో, లేదా వాళ్ళకి ఏదైనా బుక్సో, లేదా వాళ్ళని బాగా చూసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉండండి ఈ 2.5 years. ఎందుకంటే నెక్స్ట్ 12వ రాశికి వస్తాడు. అప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తాడు. ఇప్పుడు లాభస్థానంలో ఉన్నాడు, బాగుంది మన టైం అని మనము ఒక అహంకారంతో వెళ్ళి మన కింద పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే, వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా, లేదా మీ కింద పనిచేసే వాళ్ళని ఉద్యోగం నుంచి తీపించడము, ఇట్లాంటివి చేసినా కూడా 12వ ఇంటికి వచ్చినప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది. సో అది బాగా గుర్తుపెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. మీ లాభాలలో ఒక కొంచెమైనా వికలాంగుల ఆశ్రమాలకి వెళ్ళి మీకు తగిన సహకారాల్ని అందించండి. ఇక ఈ పరిహారాలు చేసుకోండి చాలు. మీకు వీలైతే కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.